మంజూరు చేయాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. కేసు తదుపరి విచారణ మే 24కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. ఈడీ కేసులో కవిత పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరిగింది. బెయిల్ మంజూరు చేయాలని కవిత పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలోనే కేసు తదుపరి విచారణ మే 24కు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు సిద్ధంగా ఉన్నారు. మధు, బెయిల్ మంజూరు చేయాలంటూ కూడా ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతుందో ఆ పిటిషన్ స్వీకరించినటువంటి హైకోర్టు మొత్తం దీనికి సంబంధించి పూర్తి స్థాయి విచారణ ఏదైతే ఉందో ఆ పూర్తి స్థాయి విచారణ జరుపుతాము. అయితే ప్రధానంగా ఈ కేసుకు సంబంధించి వాదనలు అంటే కవిత తరఫున వాదనలు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ తరఫున వాదనలు, ఈ రెండు వాదనలను కూడా విన్న తర్వాత తీర్పు వెల్లడిస్తామని చెప్పిన నేపథ్యంలోనే ఏం జరగబోతోంది, 24వ తేదీన వాయిదా వేసినటువంటి ఢిల్లీ హైకోర్టు ఈ కేసు మీద ఎటువంటి తీర్పు ఇవ్వబోతుంది అనేది చూడాలి. ఎందుకంటే డెఫినెట్ గా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే కొంత కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ రాబట్టారు. ఆ కీలకమైనటువంటి ఇన్ఫర్మేషన్ లోనే కవిత లిక్కర్ స్కామ్ కి సంబంధించి ఆమె ఎవరెవరితో మాట్లాడింది, దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి మనీ ఏదైతే ఉందో ఆ మనీ అంతా కూడా ఎక్కడి నుంచి ఎవరు తీసుకెళ్లారు, ఎవరిచ్చారు అనే దాని మీద ఇప్పటికే పర్ఫెక్ట్ ఇన్ఫర్మేషన్ అంతటిని కూడా ఈడీతో పాటు సిబిఐ అధికారులు రాబట్టారు. సో ఈ నేపథ్యంలోనే ఆమె దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ మీద విచారణ కంప్లీట్ చేసి ఆ విచారణ తర్వాత హైకోర్టు ఎటువంటి ఆర్డర్ ఇవ్వబోతుంది అని చూడాలి. ఆమెకు బెయిల్ మంజూరు చేస్తే మాత్రము 24న వాదనలు వింటారు. ఆ తర్వాత 2-3 రోజులకే బెయిల్ ఇవ్వడమా లేకపోతే పిటిషన్ కొట్టివేయడమా అనేది కన్ఫర్మ్ అవుతుంది. కానీ 24న వాదనలు మాత్రమే వింటారు. 24న వాదనలు విన్న తర్వాత తీర్పు అనేది మాత్రము ఒక 2-3 రోజులు గ్యాప్ తీసుకుని అయితే వచ్చే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ మధు.